సరదాగా కాసేపు. అత్త కోడల కామెడీ జోక్స్. భర్త: ఏమే, నీకొక సర్ప్రైజ్. భార్య: ఏంటండి అది? భర్త: మనం ఢిల్లీ విహారయాత్రకు వెళ్తున్నాం. భార్య: వావ్, నిజమా అండి? కానీ మీ అమ్మ వస్తే నేను రానండి. ఆమె ప్రతిదానికి ఏముంది ఇక్కడ, ఏముంది ఇందులో, పదండి పదండి అంటూ ఏది సరిగా చూడనివ్వదు, ఏది సరిగా తిననివ్వదు. భర్త: అలా ఏముండదులేవే, పద, నేను చూసుకుంటా కదా. ఢిల్లీకి విహారయాత్రకు బయలుదేరారు. తల్లి: వామ్మో, వీడు నాకు తెలియకుండా చెప్పకుండా ఫ్లైట్ బుక్ చేశాడు. ఒరేయ్, విమానం టికెట్ ఎంతైందిరా? కొడుకు: ఇప్పుడు అమ్మకు టికెట్ ధర చెప్తే హార్ట్ అటాక్ వస్తుందేమో. ఫ్రీ అమ్మా, కంపెనీ వాళ్ళు మనల్ని ఫ్రీగా టికెట్ బుక్ చేసి పంపిస్తారు. తల్లి: అవునారా? అలా అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఫ్లైట్లోనే వెళ్దాం. కంపెనీ వాళ్లతో మాట్లాడు. ఢిల్లీ హోటల్లో టిఫిన్. కస్టమర్: ఏం కావాలి సార్? భర్త: ఏమున్నాయి? కస్టమర్: రోటీ పరోటా సార్. తల్లి: రోటీ ఎంత బాబు? కస్టమర్: రోటీ పప్పు కూరతో అయితే 150, రోటీ పన్నీర్ కర్రీతో అయితే 250 రూపాయలు మేడం. తల్లి: బాబు, వారం రోజులు కాదు, ఈ ఒక్క పూటకే. కస్టమర్: మేం చెప్పింది కూడా ఈ ఒక్క పూటకే మేడం, అది కూడా ఒక్కొక్కరికి 250 రూపాయలు. భార్య: నాకు రోటీ విత్ పన్నీర్ కర్రీ కావాలి. అత్త: నువ్వు ఆగవే, టిఫిన్కి ఒక్కొక్కరికి 250 రూపాయలంట. భార్య: ఏవండి, నేను ముందే చెప్పాను ఏది తిననివ్వదు అని, మీరు చూసుకుంటాను అని అన్నారు కదా. భర్త: సరే, నేను చూసుకుంటాలే అమ్మా, ఎప్పుడో ఒకసారి అలా వచ్చి తినేది, ఇప్పుడైనా తనను నచ్చింది తిననివ్వు. తల్లి: నువ్వు ఆగరా తిక్కలోడా, ఎప్పుడు నీ పెళ్ళం వైపే మాట్లాడతావు. బాబు, ఒక రోటీ ఎంత? కస్టమర్: 20 రూపాయలు మేడం. తల్లి: అయితే తలా 2 రోటీలు తీసుకురాపో. కోడలు: కర్రీ లేకుండా ఉత్త రోటీ ఎలా తింటాం అత్తయ్యా? అత్త: అలా ఉంటుందనే ఇంటి దగ్గర నుంచి చింతకాయ పచ్చడి తీసుకొని వచ్చాను కుతుబ్ మినార్ చూడడానికి వెళ్ళినప్పుడు. భార్య: ఏవండి, కుతుబ్ మినార్ చాలా బాగుంది కదండి. బాగుంది కదత్తయ్య, మొత్తం తిరిగి చూద్దాం రండి. అత్త: ఏముంది ఇక్కడ, ఈ పాత కట్టడం చూడడమే కాకుండా మళ్ళా లోపలికి పోయి చూడాలా? ఇంత దూరం రావాలా? పదండి పదండి. భార్య: ఏవండి, మీరు చెప్తే వినలేదు. అత్త: ఏముందిరా, ఇది అప్పుడప్పుడు కుక్కడిచినట్టు అరుస్తుంది కొండ మీదికి వచ్చినప్పుడు. భర్త: బాబు, కొండ మీదికి వెళ్ళాలి, ఎంత తీసుకుంటావు? ట్యాక్సీ డ్రైవర్: 2000 అవుతుంది సార్. భార్య: ఏవండి, రమ్మని చెప్పండి, తొందరగా వెళ్దాం. అత్త: ఒసేయ్, నువ్వు ఆగవే. ఏంటి 2000? 100 రూపాయలు ఇస్తాం, తీసుకుంటే తీసుకెళ్ళి, లేకపోతే లేదు. ట్యాక్సీ డ్రైవర్: ఏంటమ్మా 100 రూపాయలా? ఏ ఊరమ్మ మీది? ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినట్టు లేదు మీరు. అత్త: ఓ చాలు చాలే అయ్యా, ఎక్కువ మాట్లాడకుండా పో. నువ్వేంటే నవ్వుతున్నావు? ఒరేయ్, నేను మా ఫ్రెండ్ని అడిగాను, తనకి ఈ కొండ మీదకి తీసుకువెళ్ళడానికి 100 రూపాయలు తీసుకున్నారంట, మనకు సరిగా తెలియదు అని మోసం చేస్తారు వాళ్ళంతా. అయినా ఏముందిరా, పద నడిచి వెళ్దాం. 100 రూపాయలు కూడా ఎందుకు అనవసరమైన ఖర్చులు, కొంత దూరం నడిచాక. తల్లి: ఒరేయ్, కళ్ళు తిరుగుతున్నాయిరా. వాయ్యో వామ్మో. కొడుకు: అమ్మా ఏమైంది? కోడలు: అత్తయ్య ఏమైంది మీకు? అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్లారు తల్లిని. తల్లి: ఏమైందిరా నాకు? కోడలు: అత్తయ్య, మీకు బీపీ డౌన్ అయ్యి కింద పడ్డారు, ఇప్పటి వరకు 5000 ఖర్చు అయింది అత్తయ్య. మేము చెప్తే విన్నారా? 2000తో మంచిగా కొండ మీదకి ట్యాక్సీలో వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు చూడు 5000 రూపాయలు అయింది. డిశ్చార్జ్ చేసేలోపు ఇంకెంత బిల్లు వేస్తారో ఏంటో వీళ్ళు. అత్త: అది కాదే, నా ఫ్రెండ్ని కొండ మీదకి తీసుకెళ్ళడానికి 100 రూపాయలు తీసుకున్నారంట అని చెప్పిందే. కోడలు: అత్తయ్య, మరీ అంత తేడా ఎలా ఉంటుంది, మీరే చెప్పండి ఒకసారి. అత్త: ఏమోనే, మా ఫ్రెండు 100 రూపాయలు తీసుకుంటారు అని చెప్పింది, అది అబద్ధం చెప్పదే. కోడలు: ఆగండి అత్తయ్య, ముందు ఇది చెప్పండి, ఆమె వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అత్త:
ఒక 20 సంవత్సరాల క్రితం వెళ్ళిందంటనే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ కొట్టండి, షేర్ చేయండి. వాచింగ్ మై వీడియో. ఇది కేవలం మిమ్మల్ని నవ్వించడానికి చేసిన ప్రయత్నం మాత్రమే, కించపరచడానికి కాదు. దయచేసి అర్థం చేసుకోగలరు.